హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మీ సైలాస్ కిచెన్. ఈరోజు అద్రిపోయే వెజ్ రెసిపీ అండి. ఇది పచ్చడి అంటారా, కూర అంటారా, పులుసు అంటారా, ఏమంటారో మీ ఇష్టం. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అంతే. ప్రతిదీ అలా చెప్తారు అనొద్దండి ప్లీజ్. ఎందుకంటే బాగున్నాయే కదా మీ వరకు తీసుకొస్తానని, లేకపోతే నేను తిని పక్కగా పడేస్తా. సో చేయటం కూడా అంత సింపుల్ అనమాట. ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకోండి అంతే. ఇందుకు దీని పేరు చెప్పలేదు కదా, గోంగూర వంకాయ పులుసు. చాలా చాలా బాగుంటుంది. అద్భుతమైన రుచితో పాటు అమోఘమైన న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న రెసిపీ ఇది. జనరల్గా వంకాయ అన్న గోంగూర అన్న కలిపేయటం అని ఇవన్నీ ఏది ఇష్టం ఉండదు. ఏది చెప్పకుండా వేసి పెట్టండి పిల్లలకి, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అన్నంలోకి అయితే అసలు చాలా బాగుంటుంది. సో ఇంగ్రీడియంట్స్ అన్నీ ఏం కావాలనేది చూసేద్దాం. ఒక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, ఉప్పు, పసుపు, కారం, టమాటాలు, కొత్తిమీర, గోంగూర, వంకాయలు, చింతపండు, నూనె అండ్ పోపు గింజలు. దట్స్ ఆల్. సో పొయ్యి మీద కుక్కర్ పెట్టేశాను. దాంట్లోకి మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఖనిజాల గని గోంగూర, వంకాయలు, టమాటాలు అండ్ పచ్చిమిరపకాయలు ఒక 4-5 ఇట్లా వేసుకోండి, బాగుంటుంది చాలా. ఉల్లిపాయ, ఒక చిన్న ఉల్లిపాయ, మరీ పెద్దది కాదు మరీ చిన్నది కాదు, ఇట్లా ఉల్లిపాయ. పసుపు కొంచెం, ఉప్పు ఒక 1 టీ స్పూన్, 1.5 కూడా పడుతుంది. కారం ఒక 1 టీ స్పూన్, చింతపండు గుజ్జు చిన్న నిమ్మకాయ అంతా పెట్టేశాను. వాటర్ పోసేస్తున్నాను. ఇది జనరల్గా చిన్నప్పుడు నేను తినేదాన్ని. ఇది ఏంటి రెసిపీ అనేది నాకు తెలిసేది కాదు, కానీ ఇష్టంగా తినేదాన్ని. గోంగూర కూర అని పెడితే మొన్న రీసెంట్గా ఒక దగ్గర ఇన్స్టాలో రీల్ చూశాను. ఒక పెద్ద ఆర్డర్ చేశారనమాట. అరే ఇది నేను మర్చిపోయాను ఎట్లానా అని అనుకున్నాను. అని ఇంట్లో 2-3 సార్లు చేసినాక నాకు సాటిస్ఫైడ్ అనిపించినాక మీకు చేసి చూపిస్తున్నాను. నిజంగా ఇంత మంచి రెసిపీ గుర్తు చేసినందుకు ఆవిడకి థ్యాంక్స్ చెప్పాలి ఫస్ట్. అందుకేనండి, ఎవరో ఒకళ్ళము ఎక్కడో ఒక దగ్గర చూసి మళ్ళీ గుర్తు చేసుకోవటం, చూసి మళ్ళీ నేర్చుకోవటం, ఇట్లాంటివి ఉండాలంటాను నేను. ఇన్స్టాలోనో యూట్యూబ్లోనో టైం పాస్ చేసే బదులు, టైం వేస్ట్ చేసే బదులు మనకి ఏం కావాలి అనేది చూసుకొని నేర్చుకోవడానికి బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్స్ అయ్యి. సో విజిల్ తీయకుండా మూత పట్టదు, మళ్ళీ అలాగే ట్రై చేస్తే ఇరుగుతాయి. ఇంకో చూడు ఎంత సింపుల్గా పట్టేసిందో. అందుకే తెలిసినవి కొన్ని చెయ్యాలి. జస్ట్ మీడియం ఫ్లేమ్ మీద 2 విజిల్స్. తర్వాత ఏం చేయాలో చెప్తా. 2 విజిల్స్ అయినాయి, చక్కగా వచ్చేసింది. ఇట్లా వేడి మీద ఉండగానే తీస్తే ఏమైందంటే మనం మెదుపుకున్నప్పుడు మంచిగా అవుతుంది. దీన్ని మిక్సీలో మాత్రం వేయకండి. ఇద్దరు పప్పు గంట లేకపోతే చారు గరిటెతో ఇట్లా మెత్తగా రుబ్బేయండి. పప్పు గోంగూర వేసినట్టు ఉంది కదా, కానీ వంకాయలో కమ్మదనం ఇందులో తెలుస్తుంది మీకు. డెడ్ ఈజీ రైట్. చేసేయండి మరి తొందరగా. ఇంకోండి నీళ్ళు అనిపించింది, చిక్కగా ఎలా అయిపోయిందో చూసారా. బస్ చాలు, ఇంతకంటే మెత్తగా అవసరం లేదు. కందిపప్పు కూడా కాప్సే అని తింటాం మానేసిన వాళ్ళకి ఇది రెమెడీ. పప్పులాగా ఉంటుంది, పప్పు కాదు. కడాయి, కాస్ట్ ఐరన్ కడాయి. మనకి దీంట్లో ఒక ఉడికిందంటే ఈ రోజుకి కావాల్సిన ఐరన్ వచ్చేస్తుంది. ఒకవేళ మీరు ఇండస్ వ్యాలీ వాళ్ళ కాస్ట్ ఐరన్ కడాయి కొంటే సైలాస్ 12 అని కొట్టండి. సైలాస్ కిచెన్ సైలాస్ 12 అని కొడితే కూపాన్ కోడ్ మీకు 12% డిస్కౌంట్ వస్తుంది. ఇది ప్రమోషన్ కాదు, నాకు ఆల్రెడీ వాళ్ళు లైఫ్ టైం ఇచ్చేసినారు కాబట్టి చెప్తున్నా. జస్ట్ 1 టీ స్పూన్ ఆయిల్, 1 టీ స్పూన్ నెయ్యి. నెయ్యి వేస్తే కమ్మదనం వేరుంటుందండి. ఇది మనం పచ్చడి అని ఫీల్ అయినప్పుడు నెయ్యి పోపులో కొంచెం వేసుకుంటే అదొక తృప్తి. పులుపు ఎక్కువ తినని వాళ్ళు చింతపండుని కావాలంటే ఇంకా తగ్గించవచ్చు, లేకపోతే మైనస్ చేయొచ్చు. ఎందుకంటే గోంగూర పులిపే, టమాటా పులిపే కాబట్టి. కానీ వంకాయ, పచ్చిమిరపకాయ, ఉల్లిగడ్డ ఇవన్నీ వేసాం కదా, అవి ఆ పులుపుని కొంచెం కాంపన్సేట్ చేస్తాయి. నాకు ఇలా ఇష్టం. వెల్లుల్లి ఫస్ట్, వెల్లుల్లి బాగా వేగితే భలే టేస్ట్ వస్తుంది. జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, కొద్దిగా ఒక 1/4 టీ స్పూన్ ఇంగువ అండ్ ఒక 1/4 టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ మెంతి పిండి. వాహ్ తాజ్ అంటే నాకు తెలియదు, కానీ వాహ్ పోపు అంటే మాత్రం తెలుసు ఎవ్రీడే. నేను టీ తాగను అసలు. చలో ఒక్క ఉడకనిద్దాం. వేడిగానే ఉన్నాయి కదా 2 కూడా. అంటే ఆ గిన్నె ఈ కర్రీ చూడండి. ఇది బాగుంటుందంటే మీకు నమ్మకం రావట్లేదా?
సూపర్ ఉంటుంది అసలు. కొంచెం కూర ఎంతో అన్నం బాగా కలుస్తుంది. గోంగూర టమాటా పచ్చని పప్పు కర్రీ మీకు తెలుసు కదా, దాంట్లో శనగపప్పుని ఒమిట్ చేసి వంకాయలని యాడ్ చేసాం మనం, అంతే డిఫరెన్స్. సింపుల్గా చెప్పేసానా. ప్రమిళ ఆడ కూర్చొని ఉంటుంది, అందులో వేసినవి అన్ని అందగత్తలేనా, ఎందుకు బాగా వంట అందగత్తల్ని పొయ్యి మీద కూరలు వేస్తావా ప్రమిళ? ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఆ ఉద్దేశం టమాటాలు వంకాయలు గోంగూర అన్ని ఆ ఇంగ్రీడియంట్స్ అన్ని మంచివే అని. భలే ఉందండి. అయిపోయింది, ఉడికే కదా నేను నానిమ్మన్నాను. కట్టేసాక కూడా ఇట్లా ఉండనిస్తే చాలా టేస్ట్ ఇంకా ఇన్వడిస్తుంది. దీంట్లో కొంచెం చిన్న బొగ్గు పెట్టి దాని మీద నెయ్యి పోసినా కానీ మస్తు స్మోకీ స్మెల్ వస్తుంది. ఇప్పుడు నేను తినాలా? వద్దు కదా, మీరు చేసేస్తారు కదా, మీరు చేసి తిని నాకు చెప్పండి. ఈసారికి నేను తినను. ఉండనా మరి మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తూనే ఉంటాను. అంతవరకు సెలవు. నమస్తే. కీప్ వాచింగ్ మీ సైలాస్ కిచెన్. ఇదే వీడియో షార్ట్గా క్యూట్గా కావాలంటే ఫుడ్ ఎక్స్ప్రెస్లో ఉంటుంది, చూడటం మర్చిపోకండి.